ఎస్మా చట్టం ప్రకారం ఇప్పుడు వాళ్ళకి ఏదో శాలరీలు తగ్గింతారట, 6 నెలల పాటు సమ్మెలు నిరసనలు చేయొద్దట. మన అక్క చెల్లెళ్ళు వాళ్ళకి ఇతను ఇస్తానన్న మాటే అతను మాట తప్పడమే కాకుండా నువ్వు ఇస్తానన్న మాట చెయ్యన్నా అన్నందుకు వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించారు. అయితే ఎస్మా ప్రయోగిస్తే మరి వాళ్ళు ఏం చేయాలి? భయపడిపోయి దాక్కోవాలి కదా. లేదా భయపడిపోయామో గవర్నమెంట్ మమ్మల్ని ఏమైనా చేసేస్తుందేమో అని వాళ్ళు వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయి అన్న ఏం చెప్తే చేసేయాలి కదా. వాళ్ళు అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు ఇతనికి పనోళ్ళు కాదు, ఇతనికి బానిసలు కాదు, వాళ్ళు ఉద్యోగస్తులు. వాళ్ళు ఉద్యోగస్తులు కాబట్టే నువ్వు ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చుకోకుండా ఆ మాట నెరవేర్చుకోమని అడిగితే మా మీద ఎస్మాలో తొస్మాలో ఉప్మాలో ఏటా ఇది మాకు అని చెప్పి వాళ్ళు నిన్ను ఏం చేశారు తెలుసండి. నేను కాకినాడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. ఎందుకంటే అక్కడ రేపు 10వ తారీఖున జరగబోతున్న తుని మీటింగ్కి సంబంధించి పెద్దలు అక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. అది జ్యోతుల నవీన్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన యనమల రామకృష్ణుడు గారు, అలాగే బండారు సత్యనారాయణమూర్తి గారు, నిమ్మల చంద్రరాజప్ప గారు, ఇక అక్కడున్న జనసేనకు సంబంధించిన పిఎస్సి మెంబరు పంతో నానాజీ గారు, ఇక జనసేన ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు మొత్తం అందరితో కలిపి 30-40 మందితో ఒక మీటింగ్ జరిగింది. నేను ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడే ఉన్న మా చెల్లింటికి వెళ్ళాం. ఎలా ఉన్నారు ఏంటి చాలా రోజులు అయింది కదా అని వెళ్ళాను అనడానికి. ఆవిడ ఒక అంగన్వాడీ టీచర్. ఎదురా అంటే లేదన్న. ఇదేంటి టైం నైట్ అయిపోతుంది కదా ఇంకా రావడం ఏంటని అడిగితే వాళ్ళు ధర్నా చేస్తున్నారు అన్నారు. అప్పటికి టైము 9:30 అంత అవుతుంది. నేను వెళ్ళేటప్పటికి 9:30కి రాత్రి 9:30 అవుతున్నాయి, ఇంకా ధర్నా ఏంటి? ధర్నా అంటే 5 గంటలకు అయిపోతుంది కదా అంటే లేదు, ఈరోజు ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల దాకా 24 గంటల సేపు ధర్నా అన్నారండి. నిజంగా ఇప్పటిదాకా నేను అంగన్వాడీ టీచర్లు చేసే ధర్నాకి వెళ్ళలేదు. ఎందుకంటే ఒకవేళ వెళ్తే ఇక రాయేజ్ అనుకుంటూ రెచ్చగొడుతున్నాడు, తెలుగుదేశం పార్టీ అనుకుంటూ రెచ్చగొడుతుంది కాబట్టి వీళ్ళ మీద ఇంకా కఠిన చర్యలు తీసుకున్నామని వాళ్ళ మీద ఇంకేమైనా చేసి మమ్మల్ని కారణంగా చూపిస్తారేమో. వాళ్ళు ఎలాగే వాళ్ళకి మన సపోర్ట్ ఏం అక్కర్లే, తుక్కు రేగొడేస్తున్నారు, దుమ్ము దుకారం చేసేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు దాన్ని చేయని మనం వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇబ్బందులు తీయాలని వెళ్ళలేదు నేను. ఎప్పుడైతే ఉదయం 10 నుంచి రేపు ఉదయం 10 అన్నారో మనసు అంతా నాకు చాలా బాధ అయ్యిందండి. ఎందుకంటే నేను వెళ్ళిన మా చెల్లింట్లోనే 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ భర్త ఆ 2 ఆడపిల్లలు పొద్దున్నుంచి ఆయనే మధ్యాహ్నం భోజనం ఆయనే, రాత్రి వంట ఆయనే, మళ్ళీ రేపొద్దున ఇంటి దగ్గర కుటుంబాన్ని వదిలేసి ఒక రోజంతా ఒక మహిళ బయట ఉండాలంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? మనసంతా నాకు నిజంగా ద్రవించిపోయిందండి. అప్పుడు వెళ్ళాను నేను. వీళ్ళు ఇన్ని రోజులు నేను చేస్తున్నా కూడా వెళ్ళలేదు నేను. ఎందుకంటే నేను వెళ్ళటం వల్ల వాళ్ళ మీద ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్, వైసీపీ అండ్ బ్యాచ్ తప్పుడుగా ఏదైనా ప్రాపగండ చేస్తారేమో అని వెళ్ళలేదు. కానీ నేను మాత్రం వెళ్ళానండి. రాత్రి 9 ఎంత అవుతుంది, 9:10 అవుతుంది, ఆ టైంకి వెళ్ళాను నేను. అసలు ఎంత చలి ఉందండి, ఇంత చల్లో వాళ్ళేమి దుప్పట్లో రగ్గులు కూడా లేవు. అదేమి క్లోజ్డ్గా ఉన్న ఇదే హాల్ కూడా కాదు, కలెక్టర్ ఆఫీస్ పక్కన బయట మామూలుగా పబ్లిక్లో. అంత చల్లు రాత్రి అంతా మన మహిళలు, మన అక్క చెల్లెళ్ళు వాళ్ళు అలా చేస్తూ ఉంటే నిజంగా మనిషి అన్నవాడికి ఎవరికన్నా మానవత్వం ఉన్నవాడికి మనసు కరుగుతుందండి. కానీ జగన్ రెడ్డికి తల్లి మీద చెల్లి మీద దుష్ప్రచారం చేయించే వ్యక్తి ఇక వీళ్ళ కష్టం అతనికి ఎలా తెలుస్తుంది? వీళ్ళ బాధ అతనికి ఎలాగ అర్థమవుతుంది? వీళ్ళు వాళ్ళు చచ్చిపోయినా అందరూ బలి చచ్చిపోయారు, బలి జరిగితే అంటే నరబలి జరిగితే నా పార్టీకి మంచిదని ఆలోచిస్తాడు. వీళ్ళని చూస్తే నిజంగా వాళ్ళ పోరాటానికి మాత్రం, వాళ్ళ పోరాట స్ఫూర్తికి మన చేతులు జోడించి ఇది చేయాలండి. కానీ 7,000 దాన్ని 11,500 తీసుకున్నట్టు మాట్లాడుతున్న ఎవరు నిజమేమో అని అనుకోవచ్చు. కానీ మీకు తీసుకునే వాళ్ళు మీ ముఖం మీదకి వచ్చి నేను మీకు ఇచ్చినట్టే మీకు ఎలా ఒప్పుకుంటారమ్మా? ఇంత దాని ముఖం మీద అబద్ధం అంటే తప్పు కదా. అయితే ఈరోజు మీ మీద ఎస్మా ప్రయోగించారు. ఎసెన్షియల్ సర్వీసెస్ కింద వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా మీకు ఏ విధమైన రాజ్యం మీకోసం ఆగుతున్నాను నేను. లేదు మిమ్మల్ని ఇలా చూస్తే చాలా పెద్ద కోపం చెప్తున్నారు. వాళ్ళు నిజంగా నా మీద ఎంత ప్రేమాభిమానాలు చూపించారంటే, ఒక సొంత తమ్ముడు, సొంత అన్న, అతని మీద ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తారో అంత చూపించారు. ఎందుకు? వాళ్ళ తరపున జస్ట్ మాట్లాడానని.
వాళ్ళ తరపున మాట్లాడిన నా మీద ఎంత ప్రేమ చూపిస్తే నిజంగా వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి జీతాలు పెంచితే వాళ్ళని ఎంత ఆశీర్వదింతారండి వాళ్ళు. వాళ్ళ మీద ఇంకెంత ప్రేమాభిమానాలు చూపిస్తారు. అయితే అంగన్వాడీ అక్క చెల్లెలు అందరికీ ఒకటే చెప్తున్నాను నేను, ఏదైనా కొత్త ఉద్యోగాలు కల్పించాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలన్నా, ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి జీతాలు పెంచాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డికి అది సాధ్యం కాదు. ఎందుకంటే జగన్ ఎప్పుడు ఇచ్చినా మీకు పెంచే జీతం ఏదో ఒక్కొక్కరికి 10 రూపాయలు చెప్పిన పనిచేస్తే 10 లక్షల మందికి పనిచేయచ్చు అనుకుంటాడు. 10 లక్షల మందికి 10 రూపాయలు ఇచ్చేస్తే నాకు ఓటేస్తాడని అపోహపడతాడు అతను. కాబట్టి మీ కష్టాన్ని కూడా బయట వాళ్ళకి పంచుతాడు. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, కష్టపడే వాళ్ళని గుర్తిస్తాడు ఆయన. మీ కష్టానికి తగినంత పారితోషికం ఎంత ఉంటే బాగుంటుంది మీకని ఆయన భావిస్తాడో ఖచ్చితంగా ఆయన మాత్రం పెంచగలడు. ఆయన మాత్రం కొత్త ఉద్యోగాలు కల్పించగలడు. ఆయన మాత్రమే అభివృద్ధి చేయగలడమ్మా. ఇక 2 నెలల సమయం ఉంది. ఖచ్చితంగా మీ సమస్యలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం మీకు తెలియజేస్తారు. ఇప్పుడు ఒకవేళ తొగలక్కో ఈ సైకో ఏమైనా మిమ్మల్ని మోసం చేయడానికి నేను పెంచేస్తాను, నేను ఇచ్చేస్తానన్నా మీరేం నమ్మొద్దు. ఎందుకంటే ఇంకెంత 2 నెలలు ఉంది. ఈ 2 నెలలు ఇచ్చేది ఏంటి? 5 సంవత్సరాల క్రితం హామీ ఇచ్చి ఇప్పుడు పెంచడం ఏంటి? అసలు పెంచడం. ఒకవేళ పెంచినా నమ్మకండి, ఎందుకంటే అది ఎలక్షన్ స్టంట్ అవుతుంది. ఇంకో పక్కన పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ ధర్నా, పాపం వాళ్ళు ఎంత కష్టం అండి. పారిశుద్ధ్య కార్మికులకి ఎంత కష్టం అంటే రోడ్లు వచ్చాలి, ఇంకా ఆయన వాళ్ళు ఎన్ని పనులు చేస్తారో తెలుసు కదా. వాళ్ళు ఒక్క రోజు లేకపోతే గబ్బు గబ్బు అయిపోద్ది దేశం అంతా. వాళ్ళ తప్ప వేరే వాళ్ళు చేయరా పని. ఆ పని చేయడానికి మనసు అంగీకరించిన వాళ్ళు మాత్రమే ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళగలరు. లేనోళ్ళు ₹1,00,000 చేతొస్తానని వెళ్ళరు. అలాంటి వాళ్ళు మన ఆరోగ్యాన్ని కాపాడుతూ మన పరిసరాలని శుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళకి జీతాలు పెంచడానికి ఎడుతున్నాడు జగనన్న. కానీ ఈ సలహాదారుల పేరు మీద సొంత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం లక్షల జీతాలు. ఇతను మాత్రం 1,000 కోట్లు సంపాదించేసుకుంటాడు. కష్టపడేవాడికి రూపాయి ఇవ్వడానికి మనసు ఒప్పట్లేదు దీనికి. మరేదో నిజంగా రాజశేఖర రెడ్డి గారి సంపాదన అడుగుతున్నట్టు. అంటే వాళ్ళ బాబు సొమ్ము ఏమైనా ఇత్తనడా అన్న మాట అది. అలా అంటే బాగోదు కాబట్టి, ముఖ్యమంత్రి గారిని అలా అనకూడదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు సొమ్ము ఇస్తున్నారా అన్న.